మోస్ట్ అవైటింగ్ మహేష్ ఫ్యాన్స్ మూవీ గుంటూరు కారం అయితే థియేటర్లోకి అయితే వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ, మహేష్ బాబుతో మూడో సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఎలా ఉండబోతుంది, ఈ సంక్రాంతి హిట్ కొట్టిందా లేదా అనేది మహేష్ ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు హిట్ కొట్టిందా లేదా అనేది ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం, వచ్చి చూసేద్దాం. ఫస్ట్లీ ఆ సాంగ్ మడతపెట్టి సాంగ్, అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ మహేష్ బాబుని తప్ప ఎవరిని చూడలేదు నేనైతే. అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ మహేష్ బాబు మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా మూవీ? యా, ఇట్ ఈస్ ప్యూర్ హిట్. అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ త్రివిక్రమ్. మదర్ సెంటిమెంట్ అంటున్నారు. అవును, యా, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆ సెంటిమెంట్ తగ్గట్టు చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. హైలైట్స్ చెప్పండి మూవీలో. అన్ని హైలైట్సే. బాబు డాన్స్ హైలైట్, సూపర్. మహేష్ బాబు అంటే యాక్షన్ మెయిన్, యాక్షన్ ఉండాలి, కామెడీ ఉండాలి, అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా చేస్తారు మూవీ. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది, మాకు నచ్చింది. కొంచెం లాగ్ అన్నారు, మాకు అనిపించలేదా? డాన్సెస్ బాగా చేశారంట. చాలా బాగుంది, చాలా బాగుంది, హిట్. సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది, ఎలా ఉంది సినిమా? నాకు నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎస్పెషల్లీ మహేష్ బాబు డాన్స్, థియేటర్ అంతా అసలు ఎవ్రీవన్ వాజ్ ఎంజాయింగ్ ఇట్. సాంగ్ చాలా బాగుంది, వి ఆల్ హ్యాడ్ ఫన్. మహేష్ త్రివిక్రమ్ అంటే డైరెక్షన్, డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ చేస్తారు చాలా, యా, మొత్తం దే లివ్డ్ అప్ టు ద హైప్. చాలా బాగుంది, మేమైతే ఎంజాయ్ చేసాం. డైలాగ్స్ కూడా, ఎవ్రీథింగ్. మూవీ ఎలా ఉంది? సూపర్ చేశాడు అసలు మహేష్. బేసికలీ ఎప్పుడు ఉండేదే, బట్ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ ఇద్దరు చెరగొరేసాడు. ఎందుకంటే చాలా డేస్ అయింది ఇలా మహేష్ని చూసి, ఎన్నో ఇయర్స్ అయింది. అంత ఫ్రీగా ఆ డైలాగ్స్ కానీ ఏదైనా సరే కొత్త తీసుకొస్తారు. అతడు పోక్రీలో చూసిన మహేష్ బాబు గుర్తొస్తారంటున్నారు. ఒక కొత్త న్యూ వింటేజ్ బాబుని చూసాం అంతే ఒక్కసారి. ఎందుకంటే ఆ స్టైల్ కానీ ఎవ్రీథింగ్, ఆ ఈజ్ ఆఫ్ యాక్షన్, ఎవ్రీథింగ్, ప్రతిథింగ్ చాలా ఈజీగా చేస్తాడు. ఎస్పెషల్లీ డైలాగ్ డెలివరీ కానీ వాట్ ఎవర్. డాన్స్కి అసలు క్వశ్చనే లేదు. నేనే కాదు, ఫ్యాన్ ఆర్ యాంటీ ఫ్యాన్ ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తారు డాన్స్కి. ఎందుకంటే కుర్చీ మడత పెట్టిన సాంగ్ ఎవరైనా లెగిస్తాడు. కాంట్రవర్సీ అయింది మూవీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? కుర్చీలో కూర్చోని కూడా కాంట్రవర్సీ చేస్తారు ఖచ్చితంగా. చూసినట్టు 10 కూడా కూర్చొని లెగిస్తాడు, అలా చేస్తాడు డాన్స్. ఓకే, ఓవరాల్గా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది స్టోరీ? అది ప్యూర్ వన్ మ్యాన్ షో, కంప్లీట్ మహేష్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాడే ఆడాడు, వాడే ఆడించాడు. మూవీ చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్. పక్క పొంగల్ సినిమా, ఫ్యామిలీస్తో చూడవలసిన సినిమా. మొత్తం మనకు అలా వైకుంఠపురం, మహేష్ బాబు ఫ్యామిలీ సినిమాలు అన్నీ గుర్తొస్తాయి. పొంగల్తో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మహేష్ బాబు మాస్ రోల్తో ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. డ్యాన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్. శ్రీలీల, మహేష్ బాబు డ్యాన్స్లో ఒక 2-3 సాంగ్స్ అయితే డ్యాన్స్లో ఎక్స్ట్రాడినరీ. లాస్ట్లో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో కొంచెం అనిపించింది కానీ క్లైమాక్స్ కవర్ చేశాడు. క్లైమాక్స్లో మదర్ అండ్ సన్ సెంటిమెంట్ చాలా హైలైట్. బయటకు వచ్చే వాళ్ళందరికీ కనెక్ట్ అవుద్ది. ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీతో పక్కా చూడొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం బాగా నచ్చింది చెప్పండి మూవీలో? డాన్స్లో, ఫైట్లు, సెంటిమెంట్ కూడా బాగుందండి. చాలా బాగుంది. కొంచెం లాగ్ అంటున్నారు. లాగ్ అంటే కొంచెం ఉంది, నార్మల్ ఏ సినిమాగా ఉంటుంది కదా, సో ఈ సినిమాకి బాగానే ఉంది. లాగ్ కాదు, సినిమా బాగుంది, బట్ అంత ఫీల్ లాగ్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. మహేష్ బాబు ఫీల్ ఉంటుందా? డాన్స్ అయితే చెత్తకొచ్చాడు. డాన్స్ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫైట్లు అంతా ఏం లేవు కానీ డాన్స్ అయితే నాకు బాగా నచ్చింది మహేష్ బాబు. శ్రీలీల కూడా బాగుంది. శ్రీలీల అయితే మ్యాచ్ చేయలేకపోయాడు. శ్రీలీల అయితే మహేష్ బాబు మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఇది 3వ మూవీ కాబట్టి రీచెస్ అందుకుందా? అవుతుంది. హిట్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది. మహేష్ బాబు అన్నారు, త్రివిక్రమ్ చెప్పట్లేదు. త్రివిక్రమ్ కూడా బాగుంది, కానీ మహేష్ బాబు స్క్రీన్ ప్రెసెన్స్ సినిమాగా ఎక్సలెంట్ బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. అందరినీ నవ్విస్తారు సినిమాలో. త్రివిక్రమ్ మాత్రం పంచులు హైలైట్గా ఉన్నాయి. డైలాగులు సూపర్గా అక్కడిక్కడ సెట్ అయిపోయాయి. సైడ్ డైలాగులు మాత్రం హైలైట్. సినిమా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, సినిమా బాగుంది. పండక్కి పర్లేదు. మరి స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? స్టోరీ అంటే అంతలాగా ఉండదు, పర్లేదు, అలాగ వెళ్తుంది ఫ్యామిలీతో. అది కొంచెం అంతలాగా ఉండదు, పర్లేదు, ఫ్యామిలీతో అలాగే వెళ్ళిపోతుంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు. మహేష్ బాబు ఫుల్ కామెడీ చేస్తాడు. గుంటూరు కాదు, బాగుంది సినిమా. ఓవరాల్గా బాగుందండి, హిట్ అండి. ఈ సంక్రాంతికి అల్టిమేట్ విన్నర్. బట్ త్రివిక్రమ్ గారు అనుకున్న విధంగా మార్క్ కొంచెం తగ్గించారు. అంటే ఏ విధంగా? అంటే స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? మహేష్ బాబే మొత్తం నెట్టుకొచ్చాడండి సినిమా అంతా. రమణ గారే తీసుకొచ్చాడు సినిమాని. సినిమా అంతా మహేష్ బాబు వన్ మ్యాన్ షో. అదే అండి. కాస్టింగ్ ఎలా ఉన్నారండి? మిగతా ప్రకాష్ రాజ్ క్యారెక్టరేషన్ బాగుంది. నెక్స్ట్ మన
రావు రమేష్ గారిది బాగుంది. నెక్స్ట్ అంటే డైలాగ్స్ కదండి, ఎలా ఉన్నాయి ఇందులో డైలాగ్స్? అది డైలాగ్స్ అయితే మహేష్ బాబుదే డైలాగ్స్ అండి. సినిమా అంతా మొత్తం మహేష్ బాబు డైలాగ్స్ అండి. వన్ మ్యాన్ షో అండి. ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ప్రేక్షకులకి బాగుంటుందండి. మొత్తం అంతా ఇన్వాల్వ్మెంట్ తీసుకెళ్ళి ఫ్యామిలీని ఎంటర్టైన్మెంట్ చేశారు, బాగా తీసుకెళ్లారు. బ్రో ఎలా ఉంది? సినిమా అయితే సూపర్గా ఉందన్న, ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా మంది లేదన్న, సినిమా అయితే అదే లేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే సూపర్గా ఉంది. ఈ సంక్రాంతికి రమణ గారు రెబల్ అయితే ఈ సంవత్సరానికి రికార్డులకి త్రిబుల్. రమణ గారు రెబల్, సంక్రాంతికి త్రిబుల్. హైలైట్స్ ఏంటి? సినిమా ఎక్కడ అంతా హైలైట్ అన్న, సెంటిమెంట్ సినిమా అంతా లాస్ట్ 20 నిమిషాలు ఇంకా చూడలేం మనం. ఎంత స్లోగా తీసుకెళ్లారు త్రివిక్రమ్, లాస్ట్ అంతా హైలైట్ చేశాడు. ప్రతి ఒక్కడు మళ్ళీ మదర్కి అంత వాల్యూ చేస్తాడు మూవీ చూసిన తర్వాత. అమ్మ అంటే ప్రేమించి పట్టుకోవడమే కాదు, ఎక్కడ ఉన్న అమ్మ విలువే, అది మూవీ అంటే. సినిమా బాగుంది. ఏం బాగుంది? ఏం నచ్చింది? నాకు మహేష్ అనే లుక్ నచ్చింది, బాగా యాటిట్యూడ్ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందమ్మా? పర్లేదు, బాగానే ఉంది. సినిమా చాలా బాగుంది. ఏం బాగుంది? మహేష్ బాబు యాక్షన్, మహేష్ బాబు యాక్టింగ్, మహేష్ బాబు స్టెప్లు, సినిమా అంతా యాక్షన్ పరంగా మహేష్ బాబు సూపర్. కాస్టింగ్ ఎలా ఉందండి? చాలా బాగా చేశారు. స్టోరీ మమ్మీ గురించి చాలా బాగా చెప్పారు. నేను త్రివిక్రమ్ అంటే డైలాగ్స్ కదా, డైలాగ్ సూపర్గా ఉన్నాయండి. డైలాగ్ పర్లేదన్న, బాగుంది. బాగుందన్న. హైలైట్స్ అండి మూవీలో హైలైట్స్ అంటే కామెడీస్ ఉంటాయి. మదర్ సెంటిమెంట్ అంటున్నారు. మదర్ సెంటిమెంట్ ఉంది, మంచి కామెడీ కూడా ఎంటర్టైన్ అంటే బాగుంది. కొంచెం అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంటుంది. ఓవరాల్ హిట్. చాలా బాగుంది. ఫస్ట్ టైం మహేష్ బాబు మాస్ యాక్షన్ చూసాము. చాలా బాగుంది. డాన్స్ కూడా ఎరగ తీస్తాను. మా ఫ్యాన్స్కి పెద్ద చాలా బాగా డాన్స్ చేస్తే ఫ్యాన్స్కి చాలా పెద్ద పండుగ సినిమా అయితే. అన్నీ నేను చెప్పలేను, అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి. నేనేం చెప్పను, కానీ సినిమా మాత్రం సూపర్ హిట్. సంక్రాంతికి బ్లాక్ బస్టర్. ఇంకా లాగ్ అయితే లేదు, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, కానీ ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్. ఇంకా త్రివిక్రమ్ అంటే డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ నిజంగా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ తప్ప ఇంకా అంతే, ఓవరాల్ మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా. సూపర్ అన్న, సూపర్. గ్లామర్ పెరిగిపోతుంది, ఇంకా తగ్గదు. యాక్షన్, కామెడీ టైమింగ్, డాన్స్ అవుట్ క్లాస్. ఇంకా ఎరగ తీస్తారు. ఇద్దరు ఎరగ తీస్తారు. డాన్స్ కూడా అల్టిమేట్ పర్ఫార్మెన్స్. స్టోరీ అయితే ఇప్పుడు స్టోరీ అయితే ఏం చెప్పలేం భయ్యా, అందరూ వచ్చి సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. మదర్ సెంటిమెంట్ ఉంది, ఆబ్వియస్లీ మదర్ సెంటిమెంట్ అయితే ఉంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది భయ్యా. బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ భయ్యా. మరీ అంత హై, మరీ అంత లో కాదు. ఫ్యాన్గా చెప్తున్నాను, మీడియంగా ఉంది. మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఏదో ఫస్ట్ బెనిఫిట్ షో కాబట్టి అడవడి వల్ల మనకి కొంచెం ఉంటుంది. రెగ్యులర్ కంటెంట్ అయితే మాత్రం సెంటిమెంట్ ఓకే అన్న, పర్లేదు. మరీ హెవీ ఎమోషన్స్ అయితే ఏముండవు. లాస్ట్లో సెకండ్ హాఫ్ మాత్రం ల్యాగ్ అనిపించింది అన్న. ఎక్కడ సీన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో కొంచెం గజిబిజిగా ఉంది, బెనిఫిట్ షో కాబట్టి. అన్న మహేష్ బాబు గురించి చెప్పాలన్నా, డ్యాన్స్ అయితే చితకేస్తాడన్న. ఏ సినిమాలో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ సినిమాలో మాత్రం శ్రీలీలతో పోటీ పడ్డాడన్న. ఉన్న చెప్పబోయే చిరుగాలని ఒక మధ్యలో మూమెంట్ వస్తుంది, అందులో అయితే మాత్రం ఎరగేసింది భయ్య శ్రీలీల అయితే. ఓవరాల్గా అయితే సంక్రాంతికి వాచబుల్ భయ్య. మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళకండి. ఒక రెగ్యులర్ కంటెంట్ కాబట్టి వచ్చి ఫ్యాన్స్తో ఫ్యామిలీతో ఒక్క చూడొచ్చు.